రైతులకు ఇప్పుడు ఏ పంట పండించాలన్నా పంట సాగు చేయడానికి పెట్టుబడులు పెరిగాయి. మడక దున్నకం నుంచి చివరికి మందులు కొట్టేంత వరకు, పూతపై మందులు కొట్టేంత వరకు కూడా వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కానీ పంట చేతికొచ్చే సమయంలో వన్యప్రాణులైన అడవి పందులు, ఏనుగులు, ఇతర జంతువులతో పంట చేతికొచ్చే సమయంలో తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల అయితే రైతులు తమ భూములను బీడులుగానే వదిలేశారు, కానీ పంటలు పండించలేకపోతున్నారు. గత సంవత్సరంలో కురిసిన వర్షాలకి పలు చోట్ల చెరువులు నిండుకుండలా ఉండడంతో రైతులు ఏదో ఆశ పెట్టుకుని వ్యవసాయం సాగు చేస్తుంటే వన్యప్రాణులైన అడవి పందులు, ఏనుగుల దాడులతో తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నారు. సోమల మండలంలోని రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. వేలాది రూపాయలు లేదంటే లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేసి పంట చేతికొచ్చే సమయంలో గజరాజుల దాడులతో తీవ్రంగా కష్ట నష్టాలు పాలవుతున్నామని, ప్రభుత్వం అందించే పరిహారం మాత్రం అంతంత మాత్రమే ఉండడంతో ఖర్చుకు పెట్టే నగదు కూడా పరిహారం రూపంలో రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గజరాజు దాడుల్లో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కనికరించి పరిహారం పెంచి రైతులను ఆదుకోవాలని సోమల మండల రైతులు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పంట పొలాలపై ఏనుగుల వరుస దాడులతో పంటలకు అపార నష్టాలు, పెరిగిన సాగు ఖర్చులతో పొలాలు బీళ్లుగా మారుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులకు జలకళ సత్కరించుకున్న రైతులు వరి సాగుకు ఆస్తిగా చూపడం లేదు. సాగు పెట్టుబడులు భారీగా పెరగడం, ట్రాక్టర్లతో దుక్కులు గంటకి 1000 రూపాయలు మించడం, కూలి 500 చేరుకోవడంతో సామాన్య రైతులు సేద్యం చేయలేకపోతున్నారు. 6 గాలం కష్టపడి పంటలు సాగులో తెచ్చుకున్న అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, నెమిళ్లు పంటలను ధ్వంసం చేస్తూ తీరని కష్ట నష్టాలు పాలు చేస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. స్థానిక రైతు రమేష్ నాయుడు మాట్లాడుతూ, లక్షల్లో ఖర్చు చేసి పంటలు సాగు చేస్తూ కోత దశలో ఏనుగులు పంటలపై దాడులు చేసి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న అటవీ శివార్లలో కందకాలు, తవ్వకాలు చేపడితే ఏనుగుల దాడులను అరికట్టవచ్చు. వన్యప్రాణుల దాడులతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పెంచడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలా వరుసగా పంట పొలాలపై గజరాజుల దాడులతో నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుండి అంతంత మాత్రమే వారికి చేరుతుండడంతో రైతులు వ్యవసాయ సాగుపైనే దృష్టి పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో వ్యవసాయం ఏ విధంగా మారుతుందో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు పంట పొలాల వద్ద రైతులారా పలు జాగ్రత్తలు తీసుకోండి. ఏ క్షణాల్లోనైనా వన్యప్రాణులు మీ పంట పొలాల్లో దర్శనం ఇవ్వచ్చు. తస్మాత్ జాగ్రత్త.